నమస్తే అత్తలు. నమస్తే కోడళ్ళు. అత్తమ్మ ఇవాళ ఏం వండుకుందాం చెప్తావా అత్తమ్మ? కీమా ముట్టిలు చేసుకుందాం. యాటకూర తెచ్చుకొని కీమా ముట్టిలు చేసుకుందాం ఇవాళ. ఎట్లా చేస్తారు అత్తమ్మ ముట్టిలు? అంటే నేను ఎప్పుడు వినలేదు. మటన్ తీసుకొని కైమా కొట్టించుకోవాలి. బక్కి అంత తీపిచ్చేసి కీమా కొట్టించుకొని దాంట్లోకి కావాల్సిన అన్ని వేసి కీమాని కడుక్కొని కావాల్సిన అన్ని వేసి పుట్నాలు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలాతో దంచిన ధనియాల పొడి ఇంట్లో చేసుకున్న మసాలా ఇది. పసుపు పుట్నాలు కొత్తిమీర పుదీనా లాస్ట్ గా మటన్ కైమా. దీంట్లో కావాల్సిన పదార్థాలు వేసుకొని దంచుకోవాలి. రోట్లు వేసుకొని దంచుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇది 1/2 కిలో కైమా. 3 స్పూన్ల అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 3 స్పూన్లు. పసుపు 1 టీ స్పూన్ పసుపు. ఇగో చెంచన్నర ఉప్పు 3 చెంచాల కారం ఇగో గరం మసాలా ధనియాల పొడి. చిన్న పిల్లలైనా తినొచ్చు ఇది. బాగా ఇష్టంగా తింటారేమో కదా అత్తమ్మ? పిల్లలు స్కూల్ పోయి వచ్చేసరికి అయినా చాలా ఇష్టంగా తింటారు. ఏందత్తమ్మ కంట్ల కారం పోసేటట్టున్నావుగా, ఎగజల్లుతున్నావు మొత్తానికి. అదే కారం పోయాలి కదా మరి. అదే దాన్ని రోట్లు వేసుకొని దంచుకోవాలి. కలపని అత్తమ్మ ఒక్కసారి అయితే కలిపి దానికి మసాలా అంతా పట్టినాక రోట్లు వేసుకొని దంచుకొని కారం పుట్నాలు దంచుకొని తర్వాత ఇది వేసి దంచుకోవాలి. మెత్తగా దంచి రోల్స్ చేయాలి అత్తమ్మ. నీ పనితనం అంతా దీంట్లోనే చూద్దాం. ఇక అందుకు కళ్ళనే కారం పోయబడుతుంది, ఇంకేం పనితనం చూస్తావు? నాది నువ్వు అదే ఆపమని కూడా అంటే లేవు కదా, పల్లే కదా ఇంకా ఎగదలతోనే ఉంచివి. ఇంకేముంది, ఏదో ఒక విధంగా అయితే కోడల మీద కక్ష తీర్చుకోవాలి మొత్తానికి. అదే కదా మరి. చూడత్తమ్మ తీసుకుంటానా తీసుకోవట్లేదు నీకే ఎరక. అది రోలు తెచ్చి రోట్లు వేసి దంచుదా. నాకు ఎరక చావటికి ఆనిముత్యాలు వస్తున్నాయి అత్తమ్మ నోట్లో నుంచి. రాని పాప నువ్వు అనకపోతే ఎవరంటారు బిడ్డ? అవును, నువ్వు అనకపోతే ఇంకా నన్ను ఎవరంటారు అత్తమ్మ? మరి పుట్నాలు వేసి మెత్తగా పొడి కొట్టుకోవాలి. మొత్తం వేయాలి అత్తమ్మ? మొత్తం పట్టాయి సగమే వాటిని పొడి కొట్టాలి. దంచి 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 నా చేతులు బొగ్గలు వచ్చినట్టు దంచబెడుతుంది అయ్యా మీ అమ్మ. వచ్చినాక చెప్పు అంతోని. చెప్తా, నువ్వు చేపిస్తున్నావు కదా చెప్తా. మరి ఎట్టనైనా చెప్పక భయమా? చెప్తానమ్మా. అదే మరి. అయినా నీ కొడుకులు నీకే సపోర్ట్. ఏమి సపోర్ట్ ఉండరు. ఎందుకుండరు? అమ్మ కొడుకులేనా, అమ్మ కుట్టీలు. ఇది బాగా మెత్తగా దంచినాక మటన్ వేసి దంచాలి. ఇగో అత్తమ్మ ఇగో దంచి దంచి చేతులు అదైనాయి. ఎట్లా అట్లా అయితే పుట్నాలు అయితే మెత్తగా అయినాయి. అదే దంచాలి. కీమేసి దంచాలి. మేము తినుకుంటే నువ్వు చెట్టు చెప్పు రోల్ కాడ కూర్చొని నాతోనే దచ్చబెట్టి. నువ్వు తింటలేవు కదా మరి. ఇద్దరు బదులు నువ్వే తింటనేమో, నువ్వు పట్టు రాదు. తినాలి కదా. నువ్వు తినక నేను తినక మరి ఇద్దరు అడ్డం పడితే ఒకటి చేయాలి. నువ్వు చేయాలి, నేను తినాలి అంతే. అందుకోసం ఒకటే దంచబెడుతుంది. ఇగో అత్తమ్మ మెత్తగా దంచినాం కదా పుట్నాలు, కీమా, కారము, అల్లము, ఉప్పు ఇవన్నీ కలిపి మెత్తగా దంచినాము. ఇగో నేను ఇన్ని చేసిన, నువ్వేం చేసినావు? 2 కూడా చేయబోతుంది ఇంతసేపట్లో. పెట్టిన అత్తమ్మ పొయ్యి మీద. నేను చేసినవి పెడతా, నువ్వు చేసినవి అమ్మరు ఇలా పొద్దుగూకులు చేసింది కోడలు పనే చేస్తలేదని అంటది. 2 కూడా చేయబోతుంది. ఇక అత్తమ్మ మనం కూడా ఫ్రీడమ్ ఆయిల్ వాటర్లలో వాడుతున్నాము. టేస్ట్ ఉంటున్నాయి కూరలు. కట్టెల పోయాయి, కుండల వంటాయి. మరి ఫ్రీడమ్ ఆయిల్ నేను 10 ముట్టిలు చేస్తారే, నువ్వు 3 చేయవైతివి. ఏంది ఇది? ఏమైనా కొడుకుల సపోర్ట్ చూసుకొని ఎగరడం తప్ప ఏది లేదు. అవును. చాలా అత్తమ్మ వెయ్యి
మునిగేంత వరకు పోయాలి అత్తమ్మ. చాలు చాలు మీ అంతవరకు. అత్తమ్మ ఇగో అన్ని అయిపోయినాయి, పెట్టేసినాం కదా ముట్టీలు చుట్టి. ఇక మూత పెట్టేసుకుందామా? పెట్టు. ఎంతసేపు పెట్టాలి ఇట్లా? ఏగేదాకా పెట్టాలి. ఎట్లా పెట్టాలి? మధ్య మధ్యలో చూసుకుంటా పెట్టాలి. తిప్పేస్తూనే ఉండాలి గంటతోని. అది ఆనే లేదు, ఇప్పుడే తిప్పుతావు. అయినాక తిప్పాలి. సరే అత్తమ్మ, ఒక 10 నిమిషాల తర్వాత కలపాలి. 10 నిమిషాల తర్వాత అత్తమ్మ. ఇగో అత్తమ్మ చూద్దామా? చూద్దామా. బాగా నవ్వుతున్నావు ఒకటే. అబ్బాబ్బా ఎక్కడ నవ్వులేయేమో. ఎంజాయ్ చేస్తున్నావు మొత్తానికి అడవిలోకి వచ్చి. ఇట్లా తీస్తే అతుక్కుంది. తీయనా అత్తమ్మ? బలం లేనట్టుందిగా. కొంచెము ఆయిల్ లేని కాడ ఏమైతుందంటే పట్టుకుంటుంది ఇట్లా. తిప్పేయాలి అత్తమ్మ. చాలు. మళ్ళీ మూత పెట్టానా? మళ్ళీ పెట్టాలి. ఏందత్తమ్మ ఇది వరంగల్ సైడ్ చేస్తారా, తెలంగాణలో మొత్తం చేస్తారా? ఇవి తెలంగాణలో మొత్తం చేసుకుంటారు, తెలిసిన వాళ్ళు అందరూ చేసుకుంటారు. కొంతమంది కబాబులు అంటారు, ఇట్లా వెడల్పు చేసి కబాబులు అంటారు. మేము ముట్టీలు అంటాం. ముట్టీలు, మటన్ ముట్టీలు. ముట్టీలు తింటే ఈ ముట్టిలాగా ఇంత లావైతారు. కోడలంటే లెక్క ఉంటే కదా అసలు. నీకు పెట్టలే కదా, పెట్టకపోతే కోడలంటే లెక్క ఉంటే ఇలాంటి మాటలు రావు అత్తలకి. అవును, లెక్కలేని పని చేస్తా. కోడంట్ల రాజ్యం అయిపోయింది, ఏం చేస్తారమ్మా మరి. తర్వాతనే అవును అబ్బో అసలు ఎక్కడికి ఆ మాయకులై పాపం అన్నం పెడతా అంటే నాకు వద్దు అసలు అన్నమేనా అంటుర్రు. అన్నం తినకపోతే ఎట్లా బతుకుతారు? అదే మరి ఇంకెట్లా అమాయకులు మరి మీరు? అన్నం తినకపోతే అమాయకులు అవుతారా? అంతే మరి. అబ్బా చేస్తానవా లేదా? ఏదో ఇక నువ్వు నేర్పిస్తున్నావు, నేను చేస్తున్నా. ఇక ఈ అత్త నేర్పించినాక కోడలు చేయకపోతే ఎట్టుంటే సంసారం. ఇట్లా చేసిన ఇంత భయంతో అబ్బో అమ్మో అంటుంటే. గిన్నె రోలు కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా, దీంట్లో పోసుకోవాలి. వాటర్ వేస్తారా అత్తమ్మ? వేయాలి. ఇప్పుడు అవి మంచిగా మగ్గనియాలి. మూత పెట్టేసాను. నూనె బయట. కొత్తిమీర అవన్నీ ఏమేసేది లేదా ఇప్పుడు కాదు, తర్వాత లాస్ట్ దించేటప్పుడు పెట్టేసాను మూత. పెట్టేసి బా ఏమత్తనో ఏమమ్మ ఈమె తీసుకొచ్చి పోయి కాడ కూసబెట్టి చేతులు కాలబెడుతుంటే, ముక్కు కాలబెడుతుంటే, మూతి కాలబెడుతుంటే. కాలబెట్టకుండా ఒక్కరాడన్నా చేసినావు, కాలకుండా తీసుకొచ్చి కట్టెల పొయ్యి మీద పెడితే మరి ఏం చేస్తారు? ఇక అత్తమ్మ వాటర్ పోసినావు కదా, చూద్దామా? దగ్గరికి ఇప్పుడు కలిపిగా దగ్గరికి అయింది అత్తమ్మ. ఆయిల్ కొంచెం తేలింది. ఆయిల్ అన్నంలో పోసుకొని తింటే సూపర్ ఉంటది. మా పిల్లలకు అట్లనే పోసి పెడతాడు. ఇక అయినట్టేనా అత్తమ్మ? అయినట్టే. కొత్తిమీర అవి వేస్తారా? కొత్తిమీర పుదీనా. ఇది కొత్తిమీర పుదీనా కొంచెం పైనుంచి అత్తమ్మ. పైది ఇవి అత్తమ్మ ఏం చేయాలో తెలుసా? ఇవి ఇట్లా చేసుకొని మంచిగా కళ్ళు బాటిల్ తెచ్చుకొని మంచిగా గూడాలు చేసుకొని, ఆ గూడాలు పక్కన కళ్ళు మంచిగా 2 గ్లాసులలో పోసుకొని తాగుకుంటా తింటే తాగుడు. మరి ఇక నువ్వు నాకు వంట నేర్పిస్తే నేను కళ్ళు తాగుడు నేర్పించలేనా? అదెంత భాగ్యం. చూడత్తమ్మ ఈ మంచూరియా అయినట్టు అయినాయి అత్తమ్మ, మంచిగా ఇట్లనే అవుతాయి. అవి తిని చూడు ఎంత సూపర్ ఉంటాయో. ఇక అత్త చేసినాక తిరుగుంటుంది. ఇక దించాలి అత్తమ్మ. దించాలి. ఇగో మటన్ ముట్టీలు రెడీ అయిపోయినాయి. పొద్దు నుంచి దంచంగా షేవులకు మొత్తం బొబ్బలు వచ్చే అడవిలో తీసుకొచ్చి రాజోతి ఇక అడవి చూస్తారా అని తీసుకోరా పోదాం రా అన్నది. లాస్ట్కి వస్తే అడవిగా సుక్కలు చూపిస్తుంది ఇడికి తీసుకొచ్చి మా అత్త. అత్త సుక్కలు చూపిస్తే కమ్మగా తింటానవా లేదా? ఏం కమ్మగమ్మ? ఈ కమ్మగా తింటే తినకపోతే ఈ పాటి తిండి మా ఇంటికాడ లేకనా మీ ఇంటికి వచ్చింది. ఇంకా అయిపోయింది అత్తమ్మ, దించి పక్కకు పెట్టేసిన.
చేసి చేద్దాం అత్తమ్మ ఇక సూపర్. ఇక ఇది నువ్వే తిని చెప్పాలి అత్తమ్మ, కోడలు చేసింది కదా ఎట్టుంటదో ఏమో అని. ఇద్దరే తిందాం, నేను ఒక్కదాన్ని తింటా. ఇద్దరం తిందాం, చేసుకున్నది ఎందుకు అత్తమ్మ తినడానికిగా. మా అత్త తీసుకొచ్చి అడవిలో ఇక కోడలతో ముట్టిలు చేయబెట్టింది, కానీ ఏ మాట కామాట మస్తు వచ్చినాయి. అసలు మీరు కూడా తినాలి అనుకుంటే మటన్ కీమాతోని, ఓన్లీ మటన్ ఇట్లా కూడా ట్రై చేయొచ్చు కీమాతోని. మేము చేసినట్టు చేయండి, సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ కూడా. ఉల్లిగడ్డ నంచుకొని అబ్బా తింటే టేస్ట్ అసలు అద్రిపోయే టేస్ట్. కీమాతోని ఇట్లా కూడా వెరైటీ చేసుకొని మంచిగా తినండి, హాయిగా ఎంజాయ్ చేయండి. మేము తిన్నాం, సూపర్గా ఉంది అసలు, చాలా బాగున్నాయి.